మనం ముందుగానే మాట్లాడుకున్నట్లుగా విశ్లేషణ చేసుకున్నట్లుగా అంటే కల్కి చిత్రం గురువారం రిలీజ్ అయింది. గురు శుక్రవారాలు అక్కడ బాలీవుడ్లో కొంతమేర కలెక్షన్ తగ్గినప్పటికీ శని ఆదివారాలు కలెక్షన్లు పుంజుకున్నట్లుగా మనం చూసాం. ఏంటి ఎంత కలెక్ట్ చేసాయి శని ఆదివారాలు? బాగానే కలెక్ట్ చేశాయి. శని ఆదివారాలు ఒక 200 కోట్ల పైగా కలెక్ట్ చేస్తే అప్పుడు వచ్చిన చిల్లర 300 కలుపుకొని 500 కోట్లకి కొంచెం సెటిల్ అయింది. అండ్ అది కూడా వీకెండ్ కలెక్షన్సే కదా, పెట్టింది వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేదంతా లాభాలే, ప్రాబ్లం ఏం లేదు. దే ఆర్ హ్యాపీ. ఇంకా వాళ్ళు సక్సెస్ మీట్ అంటే ఇప్పుడు దీని సినిమాలకు అస్సలు చూడొద్దు. ఇప్పుడు 500 కోట్లే వచ్చాయి, 1000 కోట్లు రాలేదంటే ఇంకో 500 కోట్లు రావాల్సిన వాళ్ళు చూడలే. వాళ్ళకి ఎలా చేరువ చేయాలి ఈ సినిమానని. అండ్ నెక్స్ట్ బ్రహ్మాస్త్ర కాన్సెప్ట్ని కూడా వీళ్ళు అమలుపరిచే అవకాశం ఉంది. ఎలా బ్రహ్మాస్త్రాన్ని ఏం చేశారంటే ఇంక అందరికి రీచ్ అవ్వడం కోసం బై 1 get 1 పెట్టారు. 100 రూపీస్లో 100 రూపీస్ టికెట్ని బై 1 get 1 పెట్టి అందరికి చూపించేశారు. అప్పుడు మళ్ళీ కలెక్షన్స్ పుంజుకున్నాయి. మేబీ కల్కి కూడా రేట్లు తగ్గించి అందరికీ దగ్గర చేసే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేం. ఓకే, ఈ కల్కి చిత్రం కలెక్ట్ చేస్తున్నటువంటి కలెక్షన్స్ గురించి ప్రముఖ దర్శకుడు ఆర్జీవి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే అశ్వనీ దత్ అలాగే వారిద్దరి కుమార్తెలు ఈ కల్కి చిత్రం ద్వారా వస్తున్నటువంటి ధనాన్ని దాచుకునేందుకు వారు ఒక బావిని దవ్వాల్సిన అవసరం ఉంది. ఆ త్రవ్విన బావిలోనే వీరు ఈ ధనాన్ని దాచుకోవాల్సి వస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది అంటూ కూడా ఆర్జీవి గారు ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి ఆ ట్వీట్ని ఎలా చూడొచ్చు మనం? సో ఇప్పుడు వీళ్ళు టచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, మహాభారతం ఆల్రెడీ దీన్ని పుంఖాలుగా మన రాజమౌళి గారు తీద్దాం అనుకున్నారు. అయినప్పటికీ నా జీవితం సరిపోద్దో లేదో అని కూడా చాలాసార్లు చెప్పాడు. నా జీవిత కాలంలో తీయాలనుకుంటున్నాను, 10 పార్ట్లుగా మహాభారతం తీయాలనుకుంటున్నా, 10 పార్ట్లు తీసినా కూడా ఇంకా బోల్డ్ అంత కథ ఉంటుంది అని చెప్పాడు. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ ఒక పాయింట్ టచ్ చేశాడు. ఏమని, ఫస్ట్ పార్ట్లో ఆది నుంచి అంతం వరకు చూపించాడు. నెక్స్ట్ దాంట్లో లోతుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో వీడి దగ్గర బాగా కథ ఉంది, అరే భలే ఉన్నాడే కొత్త డైరెక్టర్ అని ఒక సీనియర్ డైరెక్టర్ అనిపించి ఆయన ఏం చేశాడు అంటే, నీకు ఇంకా పార్ట్ 2 నుంచి మొదలు పెట్టుకుంటే మీరు ఇంకా పెద్ద బావి తవ్వుకోవాలి వచ్చే కలెక్షన్స్ అలా దాచుకోవడానికి అని అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసాడు. ఆ ఇంట్రొడక్షన్ నుంచి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇంకా అర్థమవుతుంది జనాలకు. ఒక 2 పార్ట్లు చూస్తే వెళ్ళిపోతుంది కదా, ఈజీగా వెళ్ళిపోతుంది. భారీగా హైప్ కూడా క్రియేట్ అవుతూ వస్తుంటుంది హ్యాపీగా. ఇప్పుడు డైరెక్ట్గా అవెంజర్స్ చూసే వాళ్ళకి ఒకటి చెప్తా, ఫస్ట్ టైం అవెంజర్స్ చూసే వాళ్ళకి వాళ్ళందరూ ఎవరో తెలియాలి కదా. ఫస్ట్ ఆ పాత్రలు పరిచయం అవ్వాలంటే వాళ్ళ ఇండిపెండెంట్ సినిమాలన్నీ చూడాలి. అప్పుడు డైరెక్ట్ అవెంజర్స్ 2 అర్థం అవుతుంది చాలా నీట్గా. ఫస్ట్ చూసేవాడికి ఏంటో బాగుంది, అందరు సూపర్ హీరోలు ఉన్నారు, బాగానే ఉందిలే పర్లేదు అని అనుకుంటాడు. ఇది కూడా అంతే, పాత్రల పరిచయం వరకు అన్ని చేసి వదిలేశారు. ఇప్పుడు లోతుగా వెళ్లాల్సి ఉంది. కల్కి చిత్రం ద్వారా ఇప్పటికే అశ్వనీ దత్ గారికి 500 కోట్లకు పైగా లాభం వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా 500 కోట్లకు పైగా లాభాలు వచ్చినాయి? గ్రాస్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇంకా లోపల వాళ్ళ థియేట్రికల్ రైట్స్ కానీ లేదంటే ఓటీటీకి సంబంధించి అలాగే శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకొనే 500 కోట్లకు పైగా ఆయనకి ఇప్పటికే లాభం వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇట్లా సింగిల్ సినిమా అయితే ఓటీటీకి ముందే ఇచ్చుకుంటారు. ఎప్పుడైతే ఇట్లా సిరీస్ ఉందో ఫ్రాంచైజీకి వెళ్తున్నారో ఆర్ లేకపోతే ఒక యూనివర్స్కి వెళ్తున్నారు, ఇప్పుడు కంప్లీట్గా ఒక ఫ్రాంచైజీ ఇది. సో మొత్తం ఫ్రాంచైజీ ఒకరికే ఇచ్చేలాగా భారీ ఒప్పందాలు చేసుకుంటారు. అది డిపెండ్ ఆన్ ఫస్ట్ ఫిలిం పైన ఉంటుంది. ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ నీకు మంచి సక్సెస్ అయింది కాబట్టి ఒక మోతాదు రేటుకి మాట్లాడుకున్నా సెకండ్ది కూడా వీళ్ళకే ఇవ్వాలి, థర్డ్ కూడా వీళ్ళకే ఇవ్వాలని ఒక కమిట్మెంట్లు ఉంటాయి. సో కొంచెం ఆలోచించి ఇచ్చుకుంటారు. నన్ను అడిగితే ఓటీటీ దీనికి ఫస్ట్ పార్ట్ 200 కోట్లు ఈజీగా వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. వెళ్తుంది, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్. ఇప్పుడు ఓటీటీ 200 కోట్లు అనకూడదు. ఇప్పుడు 200 కోట్లు అంటే తక్కువే ఎందుకు చెప్పనా, 200 కోట్లు డివైడెడ్ బై 8 లాంగ్వేజ్లు. అప్పుడు నీకేంటి, ఒక లాంగ్వేజ్ నువ్వు 20 కోట్లకు కొన్నట్టే సినిమాని, అంతే కదా. 25 కొన్నట్టే, తెలుగు 25, తమిళ్ 25, కన్నడ. మరి శాటిలైట్ రైట్స్ ఎంతకు వచ్చే అవకాశం ఉంది? శాటిలైట్ రైట్ ఇప్పుడు అప్పుడే ఎవరు ఏదైనా పండగకి ఇస్తారు, ఏదైనా పెద్ద ఛానల్ ఆల్మోస్ట్ అది కూడా వెళ్ళొద్ది. సాంగ్స్ కూడా దాన్ని మళ్ళీ టీ సిరీస్ కానీ ఇంకెవరన్నా వాళ్ళని వీడియో సాంగ్స్ అన్ని ఆల్రెడీ ఆ ఒప్పందాలన్నీ అయిపోయాయి. అటు ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ కలుపుకుంటే ఇప్పటివరకు అయితే నన్ను అడిగితే, అంటే వీళ్ళు చేసుకోగలిగితే ప్రజెంట్ ఓటీటీని ఏం లాక్ చేయాలి, వీళ్ళు ఇంకా లాక్ చేస్తే కనుక ఇప్పటివరకు అయితే ఇప్పుడు మన కళ్ళ ముందు 500-600 కోట్లు కనబడుతున్నాయి, కానీ 1000 కోట్లు ఈజీగా వచ్చేస్తుంటాయి అంతే. అంటే మాట్లాడుకున్నాం అసలు మొదటి 4 రోజుల్లోనే 1000 కోట్లు దాటే అవకాశం ఉందంటూ కూడా అన్ని కలుపుకొని చేసుకున్నాం, అన్ని కలుపుకొని. కానీ 500 కోట్ల దగ్గర ఆగిపోయింది. థియరిటికల్ మాత్రమే.
ఎస్ అన్ని కలుపుకొని వచ్చేవి, కానీ వాళ్ళు ఇంక ఇచ్చుకోవాలా. లేకపోతే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఓటీటీ సైన్ చేసి ఇప్పుడు నువ్వు అన్ని క్యాలిక్యులేట్ చేసి థియరిటికల్ కలెక్షన్స్ గురించే మనం విశ్లేషణ చేసుకుంటూ 2000 కోట్ల పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ 2000 కోట్ల క్లబ్లో కూడా ప్రభాస్ చేరబోతున్నారంటూ మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఎందుకు డల్ అయింది? అది ఈ వారంలో పుంజుకొని 2000 కోట్లకి చేరువయ్యే అవకాశం ఉందా? కలెక్షన్స్ అంటే ఏం చెప్తారు? శుభ్రంగా లాంగ్ రన్ ఇంకా ఉంది మనకు. అయిపోయింది 4 రోజులే, ఇంకా లాంగ్ రన్ ఉంది. కాంపిటీషన్ కూడా ఏం లేవు. కాంపిటీషన్ ఏం లేదు. ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చిందిలే, అయినప్పటికీ కూడా పర్లా, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 2D చూసిన వాళ్ళందరూ అర్థమైన వాళ్ళు మళ్ళీ 3Dలో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు విజువల్ ఫీస్ట్ కోసం. ఎస్, అది అర్థం కాని వాళ్ళకి, అరే నాతో పాటు 10 మంది వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, 10లో 6గురికి అర్థమే, 4గురికి అర్థం కాలేదు అనుకో, ఆ 4గురికి అర్థం చెప్పించేలాగా ఇంకొకసారి కూడా చూపించేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మన కొన్ని థియేటర్స్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత స్కూల్ పిల్లలకి, కాలేజ్ ప్రిన్సిపల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్ అందరు కూడా ఆ పిల్లలకి కోసం మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్స్తో. మా కాలేజ్ వాళ్ళందరూ చూపించాలనుకుంటే కొంచెం రేట్లు ఏమైనా చూడండి అంటే, ఓ మోస్తారు రేట్లు వీళ్ళకి ఇస్తే ఇప్పుడు పిల్లలందరూ చూసే అవకాశం ఉంది. ఇంకా అందరికీ చూపిస్తున్నా. ఇట్స్ లైక్ ఎ లెసన్. నువ్వు నేర్చుకోవాల్సిన అంశం ఏదో ఉంది, సినిమాలా చూడొద్దు దీన్ని. ఇట్స్ ఎ లెసన్, ఇట్స్ ఎ హిస్టరీ. సో నడుస్తూనే ఉంటుంది కల్కి. దానికంటూ అంటే 2008-98 అని ఏదో చెప్పారు, కానీ ఈ సినిమా కలెక్షన్స్ కూడా అంతమనేది లేదు, నడుస్తూనే ఉంటుంది. మరి ఆర్జీవి గారు చెప్పినట్టు నిజంగా బావి తవ్వాలా ఆ కలెక్షన్లో అన్ని దాచుకునేది? బావి తవ్వకపోయినా ఒక పెద్ద, నన్ను అడిగితే ఒక టన్నెల్ తీయవచ్చు, ఒక గుహ తవ్వుకున్నా సరే నష్టమేం లేదని చెప్పుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు డైరెక్ట్గా అవెంజర్స్ చూసే వాళ్ళకి కూడా చెప్తా, ఫస్ట్ టైం అవెంజర్స్ చూసే వాళ్ళకి వాళ్ళందరూ ఎవరో తెలియాలి కదా. ఫస్ట్ ఆ పాత్రలు పరిచయం అవ్వాలంటే వాళ్ళ ఇండిపెండెంట్ సినిమాలన్నీ చూడాలి. అప్పుడు డైరెక్ట్ అవెంజర్స్ 2 అర్థం అవుతుంది చాలా నీట్గా. ఫస్ట్ చూసేవాడికి ఏంటో బాగుంది, అందరు సూపర్ హీరోలు ఉన్నారు, బాగానే ఉందిలే, పర్లేదు అని అనుకుంటాడు. సో ఇప్పుడు వీళ్ళు టచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, మహాభారతం ఆల్రెడీ దీన్ని పుంఖాలుగా మన రాజమౌళి గారు తీద్దాం అనుకున్నారు. అయినప్పటికీ నా జీవితం సరిపోద్దో లేదో అని కూడా చాలాసార్లు చెప్పాడు. నా జీవితం కాలంలో తీయాలనుకుంటున్నాను, 10 పార్ట్లుగా మహాభారతం తీయాలనుకుంటున్నాను, 10 పార్ట్లు తీసినా కూడా ఇంకా బోల్డ్ అంత కథ ఉంటుంది అని చెప్పాడు. సో ఇప్పుడు ఈయన ఒక పాయింట్ టచ్ చేశాడు. ఏమని? ఫస్ట్ పార్ట్లో ఆది నుంచి అంతం వరకు చూపించాడు. నెక్స్ట్ దాంట్లో లోతుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో వీడి దగ్గర బాగా కథ ఉంది, అరే భలే ఉన్నాడే కొత్త డైరెక్టర్ అని ఒక సీనియర్ డైరెక్టర్ అనిపించి ఆయన ఏం చేశాడు అంటే, నీకు ఇంకా పార్ట్ 2 నుంచి మొదలు పెట్టుకుంటే మీరు ఇంకా పెద్ద బావి తవ్వుకోవాలి వచ్చే కలెక్షన్స్ అలా దాచుకోవడానికి అని అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసాడు. ఆ ఇంట్రొడక్షన్ నుంచి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇంకా అర్థమవుతుంది జనాలకు. ఒక 2 పార్ట్లు చూస్తే వెళ్ళిపోతుంది కదా, ఈజీగా వెళ్ళిపోతుంది. భారీగా హైప్ కూడా క్రియేట్ అవుతూ వస్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.